ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు సహచరుడు గంటం దొర పేరు మనందరికీ గుర్తు. గంటం దొర పేరు చెప్తేనే స్వాతంత్రోద్యమం గుర్తొస్తుంది, దేశభక్తి ఉరకలు వేస్తుంది, పౌరుష ప్రతాపాలతో ఉన్న భరతమాత ముద్దు బిడ్డలు గుర్తొస్తారు. గొప్ప త్యాగాలతో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులు గంటం దొర, మల్లు దొర, వీళ్ళందరి పేర్లు మనకి ఇప్పటికీ ప్రతి తెలుగువాడికి తెలుసు. అలాంటి మహనీయుడైనటువంటి గంటం దొర మనవడు బోడి దొర ఈరోజు కొయ్యూరు మండలంలో నడింపాలెం అనే గ్రామ శివార్లలో లంక వీధి అనే ఒక వాడలో కటిక దారిద్ర్యంలో బతుకుతున్నాడు. ఒక గుడిసెలో ఉంటూ జీవితం గడుపుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ పైన ఆధారపడుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి కనీసం ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. తన బిడ్డ అల్లునితో ఈ వృద్ధాప్యములో అనారోగ్యంతో జీవిస్తున్నాడు ఆ గొప్ప స్వాతంత్ర సమరయోధుని మనమడు గంటం దొర మనమడు మల్లు దొర చేతుల మీదుగా పెరిగినటువంటి బోడి దొర పరిస్థితి ఇది. ఇప్పుడు చెప్దాం, మన దేశం నిజంగా దేశభక్తితో ఉరుక్కులు పరుగులు తీస్తోందా? దేశభక్తి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మా నాయకులు ఇస్తారే, మామూలుగా ఇవ్వరు. దేశభక్తి గురించి, జాతీయత గురించి, భరతమాత పొగుడుతూ నినాదాలు ఇస్తామే. నినాదాల్లో ఉంటుందా దేశభక్తి? సో చేతుల్లో ఉంటుంది. విచిత్రం ఏంటంటే అల్లూరి సీతారామరాజు శత జయంతప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి అల్లూరి సీతారామరాజు సేవల్ని పొగుడుతూ ఈ గంటం దొర మనవడైన బోడి దొరకు సన్మానం కూడా చేశాడు. ప్రధానమంత్రి సన్మానం చేసి హామీ కూడా ఇచ్చాడు. కానీ నరేంద్ర మోడీ హామీ కూడా గాలికి పోయింది. మళ్ళీ ఎవడు పట్టించుకున్నవాడు లేదు. మీకు గుర్తుంటే ఉంటుంది, కుంభమేళలో కూడా పారిశుద్ధ కార్మికుల పాదాలు కడిగి ఆ ఫోటోలు పేపర్లో వచ్చింది, టీవీల్లో వచ్చాయి. దేశ ప్రధాని పారిశుద్ధ కార్మికుల కాళ్ళు గడిగారు అని. ఆ తర్వాత పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఆ పారిశుద్ధ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. చివరకు కుంభమేళలో అందించిన సేవలకు బకాయిలు కూడా, వేతన బకాయిలు కూడా రాలేదు. అంటే టీవీలకు కెమెరాలకు మాత్రం సన్మానాలే కనబడతాయి. కానీ ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్త, మీరు అన్ని పత్రికల్లో వచ్చింది, ఈవెన్ తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది. సో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదన్న వాస్తవం కూడా వచ్చింది. ఎవరు పట్టించుకోవాలి? స్వాతంత్ర సమర యోధుల గౌరవార్థం స్మారకార్థం రాతి విగ్రహాలు కడతాము, వారు ప్రతిబింబించిన ప్రాతినిధ్యం వహించిన విలువల్ని రాళ్లతో కొడతాము అంటూ ఒక స్వాతంత్ర సమరయోధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. స్వాతంత్ర సమరయోధుల విలువలు పక్కకు పెడదాం, కనీసం ఆ కుటుంబాల్లో వారి మనవలు మునిమనవళ్ళ పట్ల కనీసమైన గౌరవం కూడా, గ్రాటిట్యూడ్ కూడా స్వతంత్ర భారతదేశానికి లేకపోతే మనం విశ్వగురువు, ఉజ్వల భవిష్యత్తు, 1000 ఏళ్ల గతం, 1000 ఏళ్ల భవిష్యత్తు, ఈ మాటలు మాట్లాడుకోవటానికి హక్కు ఉంటుందా? మనకు అర్హత ఉంటుందా? మనకు విచిత్రం. మనకి ఈవెన్ తెలంగాణలో కూడా జోడేఘాట్లో కొమరం భీము మనవరాలు ఒక ప్రభుత్వ వసతి గృహం హాస్టల్లో అవుట్సోర్సింగ్ వర్కర్గా పనిచేస్తున్నారు. ఏమి ఆశ్చర్యం! ఒక సర్పంచ్ కొడుకు సర్పంచ్ కుటుంబంలో ఉన్న పెట్టిన బిడ్డలు ఏ రకంగా ఉంటారో మనం చూస్తున్నాం. ఒక సగటు రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఏ రకమైన స్థితిలో ఉంటారో మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు 100 కోట్లకు పడగలెత్తుతారు, ప్రజాధనాన్ని లూటీ చేస్తారు, 1000 కోట్లు సంపాదిస్తారు, తరతరాలుగా అనుభవిస్తారు. కానీ ఈ దేశం కోసం, ఈ దేశ విముక్తి కోసం, భరతమాత బానిస సంఖ్యలను తెంచడం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదం పైన, బ్రిటిష్ వలసవాదం పైన తుపాకీ పెట్టి ప్రాణాలకు లెక్క చేయకుండా పోరాడిన ఆ మహనీయులు ఇవాళ వారి మనమల్లకే ఈ స్థితి ఉంటే ఈ రాజకీయ వ్యవస్థను చూస్తే కసిపుట్టదా? ఈ రాజకీయ వ్యవస్థను చూస్తే చీదరించుకోవద్దు అనిపించదా? ఈ రాజకీయ వ్యవస్థను చూస్తే ఆవేశం కట్టలు తెంచుకోదు? ఒక్కసారి ఆలోచించండి. సో ఒక గంటం దొర మనవడు, ఓ కొమరం భీము మనవరాలు ఇలా దుస్థితిలో ఉంటే అధికారాన్ని అనుభవిస్తూ కోట్లకు పడగలెత్తుతున్న రాజకీయ వ్యవస్థ పైన ప్రజలు ఎందుకు క్షమించాలి?
ఎందుకు ఈ కనీసమైనటువంటి బాధ్యత మనకు ఉండదా? ఏం గంటంధర మనవడు ఒక 100 ఎకరాల భూమి అడగడం లేదు, 10 ఎకరాల భూమి అడగడం లేదు. గంటంధర మనవడు ఓ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అడగడం లేదు. గంటంధర మనవడు ఇసుక, మట్టి, ఎర్రచందనం అడగడం లేదు. గంటంధర మనవడు తనకు అనారోగ్యంతో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, పేదరికంతో ఉన్నాను, కాస్తంత ఆదుకోండి అని ఆవేదనతో అంటున్నాడు. స్వతంత్ర భారతదేశానికి ఈ కనీస బాధ్యత కూడా ఉండదా? ఒక్కసారి ఆలోచిద్దాం, ఒక్కసారి స్పందించుదాం.